శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిజానికి మానవుని యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరాలుగా నిర్ధారించేశారు. 100 సంవత్సరాల ఆయుర్దాయము లెక్కలు కడితే ఇది ఊపిరి లెక్కలు. మనదంతా కూడా శ్వాస మీదే లెక్కలు. మీరు కావాలంటే ఎక్కడైనా సరే నోట్ చేసుకోండి. మానవుని యొక్క సరి అయిన ఆయుర్దాయం 33,42,60,000 ఊపిరిలు. 33,42,60,000. ఇది మానవుని యొక్క సగటు జీవన కాలము. ఇది 33,42,60,000. నేను ఎన్నో ఉపనిషత్తులు తిరగేసి ప్రతి చోట ఇదే బలపరచడం వల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే, పూర్వకాలంలో అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మానవుడికి ఏ విధమైన వార్తలు అందేవి కాదు. ప్రశాంతమైన జీవితము నిమిషానికి 8 లేక 10 ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరిగాయి. ఇప్పుడు జీవితం అంతా కూడా గందరగోళం, అస్తవ్యస్తం, అక్కర్లేని వార్తలు, కంగారు పుట్టించడము. ఇది వరకు ఎంత ప్రశాంతంగా జీవించేవారంటే, అమ్మాయిని అత్తవారింటికి పంపించి అక్కడి నుంచి ఒక జాబు వచ్చే వరకు, లేదా అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే, మీ అమ్మాయి గారు మిమ్మల్ని అడిగినట్టు చెప్పారండి, శుభ్రంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు అని ఏదో ఒక వ్యక్తి ద్వారా, లేఖ ద్వారా కబురు అందేది. ఇప్పుడు అలా కాదు కదా. పిల్లని అత్తవారి ఇంటికి పంపిస్తూ కారు ఎక్కి, కారు పక్క సందు కూడా తిరగదు, వెంటనే ఫోను. ఎక్కడ కూర్చున్నావే నువ్వు, మీ ఆయన ఎక్కడ కూర్చున్నాడు, మీ ఆడబడిచి ఎక్కడ కూర్చుంది, ఇదే గోల. ఈ ఫోన్లు ఎక్కువైపోయినాయి, వార్తలు ఎక్కువైపోయినాయి, పనికిమాలిన ఆలోచనలు ఎక్కువైపోయినాయి. మానవుడు ఆలోచన విధానం వల్లనే జీవితం ఉంటది. మానవుడి యొక్క జీవితం అంతా ఆలోచనలతోనే ఉంటుంది. ఆలోచనలే ఆయుష్ని తగ్గించేస్తాయి. మెయిన్ ఆలోచనలే ఆయుష్ని తగ్గిస్తాయి. చేయకూడని ఆలోచనలు చేసినప్పుడు ఊపిరిలు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆ ఊపిరిలు ఖర్చు అయిపోతే ఆయుర్దాయం తగ్గిపోతుంది. కాబట్టి మన ఊపిరిలకి మన ఆయుర్దాయానికి చాలా సంబంధం ఉందని చెబుతున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము లలిత రహస్య సహస్రనామాల యొక్క యజ్ఞము ప్రారంభించుకున్నాము. నిజానికి ఇది యజ్ఞమే. ఎందుకంటే ఇందులో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాము. దాంట్లో భాగంగానే ఈరోజు 24వ శ్లోకంలోకి మనం ప్రయాణించాము. ఈ 24వ శ్లోకము ఇప్పుడు చెప్పుకుందాము. దేవర్షిగణ సంగాత స్తూయమాన్మాత్మ వైభవ బండాసురవదోద్యుక్త శక్తి సేనా సమన్విత. దేవర్షి అంటే దేవతలలో ఋషి. దేవతలందరూ ఋషి సమానులే. దేవతలలో ఋషి ఎవరు అంటే, పెళ్లి కానివాడు, ముఖ్యంగా చెప్పదగిన వాడు నారదుడు. దేవతలలో ఋషి ఎవరంటే నారదుడు. ఎందుకంటే అతనికి వివాహం అనేది లేదు. మరి ఆ జన్మాంత బ్రహ్మచారి కాబట్టి ఆయన ఋషిగా ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇలా నారదుడు తన యొక్క తపశ్శక్తితో తను తెలుసుకున్న విధానం అంతా కూడా ముల్లోకాలకు చెప్పడం కోసమే ఆ చిడతలు 2 పట్టుకుని నారాయణ నారాయణ అని తిరగలేదండి. నారములు అని తిరిగారట. ఆ నారములు అనే పదాన్ని మన చెన్నై
మద్రాస్ చెన్నై ఎలా అయిపోయిందో అలా నారములు అనే పదం నారాయణగా మార్చేశారు. నిజానికి ఆయన చెప్పదలుచుకున్నది నారములు. నారములు అంటే విశ్వమయ ప్రాణశక్తి తరంగములు. ఆ విషయమే, ఆ శక్తి తరంగములే సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నాయని చెప్పడం కోసమే ఆయన ముల్లోకాలు చాటింపు. మానవులు ఈ దేవతాంశములుగా భూమి మీదకి వెళ్ళినప్పుడు తిరిగి వారు తమకి పోటీకి రాకూడదనే ఉద్దేశంతో ఆ వ్యవహారాన్ని కొంచెం మార్చేశారు. ఇలా దేవర్షి గణ సంగాత. దేవర్షి గణ అంటే గణములు అంటే గుణములు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ గుణములు ఎలా ఉంటాయంటే ఇంద్రియములను పట్టి ఉంటాయి. గుణాలన్నీ కూడా ఇంద్రియాలను పట్టేసి ఉంటాయి. గుణములు బయట పడుతున్నాయి అంటే ఇంద్రియాల ద్వారానే బయటపడతాయి. అంటే ఇంద్రియాలు ప్రవర్తన, మనం ప్రవర్తించడం వల్లే గుణాలన్నీ బయటపడతాయి. కాబట్టి గుణములను జయించిన వాడు. కాబట్టి దేవర్షి గణ సంగాత. సంగాత అంటే సంఘటిత పరుచుకున్నవాడు, సంఘటిత పరిచినవాడు, దృఢంగా కలిగినవాడు. స్థూయ మాన్మాత్మ వైభవ అంటే ప్రాణశక్తి లేదా మన ఆత్మశక్తిని ఎవరైతే వర్ణించి వర్ణించి చూపిస్తారో, శక్తివంతంగా చూపించుకుంటారో వాళ్ళని వైభవ. ఆ వైభవ అంటే విభవము అంటే చూపించడము, వైభవం అంటే చూపించుకోవడం. కాబట్టి ఇక్కడ బండ అంటే బండము అనగా శరీరము, మానవ శరీరమే బండ. తర్వాత అసుర, ఈ శరీరము అసుర ప్రవృత్తులతో కలిసిపోయి ఉన్నది, విడిగా కనపడట్లేదు. కానీ శరీరం అంతా అసుర ప్రవృత్తులతో నిర్మించబడినది. అందరికీ కాదు, ఎవరైతే రాక్షస బుద్ధులు రాక్షస ప్రవృత్తితో ఉంటారో వాళ్ళ శరీరమే బండాసుర నగరము. ఉద్యుక్త అంటే ఉద్యమించినది, ఉపక్రమించినది. శక్తి అంటే శక్తి. సేన అంటే సేనలు, పరిపరి విధములైన అణువులు, కణాలు. సేనలు అంటే ఈ శరీరాన్ని, అంటే అన్నమయ కోసం కూడా కణాలతోటే తయారైంది. ఆ కణాలన్నీ కూడా బండ అంటే రాక్షస ప్రవృత్తులు గల కణాలతో తయారైన శరీరాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇలా ఈ రాక్షస ప్రవృత్తితో కూడిన ఈ శరీరాన్ని మార్చాలంటే ఏ విధానములు లేవు. అంటే పూజలు, భజనలు, యజ్ఞయాగాదులు, నోములు వల్ల ఈ శరీరంలో ఉన్న రాక్షస ప్రవృత్తులు తొలగించబడడానికి కుదరదు. చక్కని ధ్యానయోగ సాధన ద్వారా మాత్రమే మనసు నిర్మలం మనరించుకున్నప్పుడు శమము సాధిస్తారు. శమము అంటే మనసు నిర్మలం చేసుకోవడం. దమము అంటే ఇంద్రియాలను చక్కగా పని చేయించడం. చక్కగా అంటే సత్యముతో, ధర్మంగా, ఇంద్రియాలు ధర్మంగా సత్యంగా పని చేయించడం దమము. మనసు బుద్ధి నిర్మలమైపోవడం శమము. ఇలా శమధమాలు సాధించాలి అంటే మానవులు ధ్యాన యోగ సాధన ద్వారా మాత్రమే శమధమాలు సాధిస్తారు. ఇక దేనిలోనూ ఉండదు. మనస్సు ఎప్పుడు ఉద్వేగం చెందుతూ ఉంటుంది. ఆ మనసు ఉద్వేగం చెందకుండా, తుళ్ళి 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 పడకుండా శాంతిగా ఉండాలి అంటే మనసుకు తగిన వ్యాయామం అందివ్వాలి. శారీరక వ్యాయామాలన్నీ ఉన్నాయి కానీ మనసుకు వ్యాయామం లేదు. మనసుకు వ్యాయామం అంటే మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచడమే. ఏ ఆలోచనలు లేకుండా నిర్మలంగా శూన్య స్థితిలోకి తీసుకెళ్లి మనసుకు కాసేపు విశ్రాంతినివ్వడమే సరి అయిన వ్యాయామము. నిజానికి వ్యాయామం అంటే ఏదో ఒకటి చేయడం అనుకుంటారు. ఏది చేయకుండా ఉండడమే మనసుకు మీరిచ్చే వ్యాయామము. కాబట్టి ఇంద్రియాలన్నీ కూడా చక్కగా పని చేయాలంటే మనసు పవిత్రంగా మారిపోవాలి. అలా పవిత్రంగా మారిపోయినప్పుడు ఇంద్రియ సహితముగా భ్రూమధ్య స్థానములో ఏకాగ్రత జరిపినప్పుడు మనలోని ప్రాణశక్తి దైవశక్తి కోసం తప్పిస్తూ ఉంటుంది. మానవుని యొక్క ప్రాణశక్తి దైవశక్తి కోసం తప్పిస్తూ 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 ఆ తపన్ననే ఏమంటారంటే తాప్ 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 అంటే ఉష్ణోగ్రత, తాపము. తాప్ అంటే తాపము. తపన అంటే తప్పించడం, అంటే ఉష్ణోగ్రత పెంచుకోవడం, అంటే వేడి పుట్టించడము. అందుకనే పేర్లన్నీ ఎంత అద్భుతంగా వస్తాయంటే తపస్సు అంటే అందులో తాప్ అనే పదం ఉంది. అంటే తపము అంటే ఉష్ణోగ్రత, వేడి పుట్టించడము.
అలాగే మానవుని యొక్క ప్రాణానికి వేడిని పుట్టించి, అందుకే చూడండి ధ్యానంలో కూర్చునేటప్పుడు మంచినీళ్ళు తాగమంటారు, లేచేటప్పుడు మంచినీళ్ళు తాగమంటారు. దేనికంటే మన శారీరక ఉష్ణోగ్రత 98.6 ఏది సామాన్య ఉష్ణోగ్రత, దానికి 2 డిగ్రీలు పెరిగినా సరే జ్వరం అంటాం. అమ్మో 99 ఉందండి అంటాం. అంటే ఏంటంటే డిగ్రీలు 1-2 పాయింట్లు కనపడితేనే మనకి ఫీవర్ వచ్చేస్తుంది. అంటే ఉష్ణము అంత శక్తివంతమైందని చెప్పడం కోసమే ఈ లెక్క చెప్తున్నాను నేను. ఉష్ణము ఎంత శక్తివంతమైందంటే ఆ ఉష్ణమే వేడే దీపము. మనం దేవుడి దగ్గర పెట్టే దీపము ఎంత శక్తివంతమైనదంటే పంచభూతాలలో అగ్ని మాత్రమే ఉన్నది ఉన్నట్టు సాక్ష్యం అందిస్తారట, మిగతా ఏది కూడా సాక్ష్యం ఇవ్వలేదు. అందుకనే ప్రతి ప్రారంభోత్సవానికి ముందు దీపారాధన వెలిగించడం, ఆటలైనా పాటలైనా ఉపన్యాసాలైనా ఏ ప్రోగ్రాంలైనా పూజలైనా పునస్కారాలైనా మీరు ఏదైనా చెయ్యండి, కామన్ గా దీపారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని సాక్ష్యము సత్యంతో కూడి ఉంటదట. దేవతలందరికీ అగ్ని సాక్ష్యమే నిక్కచ్చిగా ఉంటదట. అందుకే అగ్నిదేవుడికి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఏ దేవతలకైనా సరే కొంచెం ఏమైనా అటు ఇటుగా వ్యవహారం ఉంటదేమో, కానీ అగ్నిలో ఏదేసినా దహించిపోయే తత్వం దానికి. ఆయన అదా ఇదా వాళ్ళేసారు వీళ్ళేసారు అని చూడడు. అగ్ని తత్వం దహించిపోవడం అంటే తనకి ఎవరైనా ఒకటే, ఏదైనా ఒకటే. కాబట్టి అగ్ని సాక్ష్యమే దేవతలందరికీ సాక్ష్యం. కాబట్టి ఏ కార్యక్రమంలో అయినా సరే ముందు అగ్నినే ఆరాధన చేస్తారు. అంటే నేను ఈ పని చేస్తున్నాను, ఈ నివేదిక కొంచెం దేవతలకు అందించవా, అగ్నిని మనం కోరుకోవడం అనమాట. మనం ఇంక ప్రత్యేకంగా కోరుకునేది ఏం లేదు. మనం ఒకసారి దీపారాధన చేసి దండం పెట్టుకోగానే ఇక్కడ ఇది జరిగింది అని చెప్పి సాక్ష్యం వెళ్ళిపోతుంది అనమాట పైలోక. అంటే అమ్మకి ఏదైతే విశ్వశక్తి ఉందో ఆ శక్తి ఈ ఉష్ణం ద్వారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా అగ్ని ద్వారా పైకి నివేదించబడతాయి. ఇది అగ్ని యొక్క ఆరాధనలోని ఇంతవరకు మనకెవరూ చెప్పలేదు. కానీ అందుకనే ప్రతి కార్యక్రమానికి ముందు దీపారాధన చేసి దండం పెట్టుకుని అప్పుడు పని ప్రారంభించడం. భారతీయ సనాతన ఋషులు చూడండి ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు ఈ మనకి వేదాలలో రహస్యాలన్నీ కూడా మనతో ఇండైరెక్ట్ గా చేయించారు అన్ని కూడా. కాబట్టి ఇక్కడ కూడా మనం కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు కాస్త ఉష్ణం పుడుతుంది. ఆ ఉష్ణం ఎందుకు పుడుతుందంటే ఈ మానవుని జీవరసము బండలాగా ఉంటదట. బండలాగా అంటే బాగా ఏం ఉద్రేకం ఉండదు. బండ అంటే తమో రజోగుణంతో, రాక్షస ప్రవృత్తితో మనం ఎప్పుడైతే దాన్ని ఉత్తేజపరిచామో అది ఉష్ణంతో కలిసి ప్రవహించడం మొదలు పెడుతుంది. అందుకని ఇక్కడ స్థూయ మానాత్మ వైభవ అంటే జాగృతమవుతుంది, జాగృతమై విభవిస్తుంది. అలా వికసించి విభవించినప్పుడు అనేక జన్మల కర్మ బంధనములతో ఏర్పడిన శరీరములో అజ్ఞానముతో కూడిన రాక్షస గుణములు పాపకర్మలన్నీ కూడా కలుషిత మనస్సు అంతా కూడా తొలగిపోతుంది. కలుషిత మనస్సే బండాసుర సైన్యము అంటే అణువులు కణములు. కాబట్టి బండాసురునిలో పూర్తిగా ఇరుక్కుపోయిన మానవ ఆత్మ ఉష్ణోగ్రత కల్పించడం అంటే ఉష్ణోగ్రత ఇవ్వడం ద్వారా అది బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చి అందులో చిక్కుపోకుండా బయటికి ప్రవహించి తపస్సుతో తప్పించి దాన్ని మదించి దాన్ని ఊర్ధ్వరేతస్థత సాధించుకోవాలి. అలా జాగృతమైనప్పుడు జ్ఞానోదయము కలుగుతుంది, కర్మ నివృత్తి జరుగుతుంది, బండాసురి సైన్యము వధించబడుతుంది. దానికి కారణము 72,000 నాడుల ద్వారా ప్రవహిస్తున్న దుర్గుణములన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దుర్గుణములు తొలగిపోవడం వలన కర్మబంధనముల నుండి విముక్తి అవుతాడు మానవుడు. అలా విభిన్న శక్తి ప్రవాహములతో కూడిన సమన్వయపరిచిన సేనలు బండాసుర సేనలన్నీ కూడా తొలగించబడతాయి.
అదే బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్విత అంటే అర్థం అది. చూడండి ఎంత అర్థం ఉందో. మనమేమనుకున్నామంటే ఏదో రాక్షసుడు, ఆవిడ చక్కగా వచ్చేసి ఈయన వధించింది ఇలా అనుకున్నాం, మనకు తెలియలేదు 72,000 నాడులలో అసుర లక్షణాలతో కూడిన అణువులు ఉన్నాయని, ఆ అణువులన్నిటిని తొలగించాలంటే అంతే శక్తివంతమైన ఉష్ణశక్తి కావాలని, ఆ ఉష్ణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మనకి లోపలికి జ్వలిస్తుందని సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ దైవశక్తి, ఈ దైవశక్తి వచ్చినప్పుడు ఈ మానవ శక్తిలో ఉష్ణోగ్రత పెరిగి దాన్ని అందుకోవాలనే తాపత్రయం, తపస్సు తాపత్రయంతో ఇక్కడ ఊర్ధ్వ రేతస్థత సాధించినప్పుడు ఇప్పుడు అక్కడ వరకు ఉన్న బండ సైన్యం అంతా కూడా నిర్మూలించబడుతుంది. ఎంత బాగుందండి, బాగుందా బాలేదా? ఎందుకంటే ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థము తెలుసుకుంటూ ఉన్నప్పుడు అసలు నేను భూమి మీదకి వచ్చిన పని ఇదా, ఇంతవరకు నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఏ దేవుడు ఇంతవరకు కనపడలా, నేను ఒక్క గత జన్మ కూడా చూసుకోలే. ఎందుకు చూసుకోలేదో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. కానీ ఇంత జ్ఞానం ఉన్నప్పుడు ఆ చిత్రములతో పని లేదనే విషయం మాత్రం నేను తెలుసుకున్నాను. అవన్నీ చిత్రములు ఏంటంటే నిన్ను విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టేయడం కోసం ఆ చిత్రాలు విచిత్రాలు అవన్నీ అవసరం లేదు. మనకు కావలసింది జ్ఞానము. జ్ఞానము ఎక్కడున్నా కూడా దాన్ని అందుకోవాలి, అది ఏ రూపంలో ఉన్నా. కాబట్టి ఈ రూపంలో ఇప్పుడు మనందరి ముందుకి ఆవిష్కరించబడడానికి కారణం మనం చిట్ట చివరి జన్మలకు వచ్చేసాము. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. 25వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత. సంపత్కరి అంటే సంపదలను ఇచ్చే శక్తి. సంపత్కరి అంటే ఏ విధమైన సంపదల కోసం మనం ప్రయత్నిస్తున్నామో ఆ విధమైన సంపదలను మనకు అందించే శక్తి, దాన్నే ప్రాణశక్తి లేక మానవుని యొక్క జీవశక్తి. అరూఢ అధిరోహించిన, సింధూర ప్రజ అంటే గజముల యొక్క సేన, సేవిత సేవించబడుతూ, అశ్వ గుర్రము, అరూఢ అధిరోహించిన, అధిష్ఠిత అదుపులో నుంచుకోబడిన, అశ్వ కోటి కోటి విరావృత కోటాను కోట్ల అశ్వములచే ఆవృతమై అంటే పరివేష్టితమై ఉన్నది. నిజానికి అశ్వములు అంటే ఒక విధంగా కోరికలు అని కూడా చెప్తారు. కోరికలు గుర్రాల్లాగా మనల్ని అటు ఇటు ఇటు అటు ఆలోచించుకోనివ్వకుండా లాగేస్తూ ఉంటాయి. అదొక విశేషం ఉంది. ఇంకో విశేషం ఏంటంటే మన లోపల ఉన్న అణువులు కూడా గుర్రములతోటే పోల్చారు. అణువులు అవి మన మాట వినవట, మాట వినకుండా మన మనసుని ప్రలోభ పెడుతూ ఉంటాయి. తర్వాత చేద్దిగానిలే, ఎప్పుడు ఊరికే ధ్యానమే ఏంటి, కాసేపు బిగ్ బాస్ చూద్దాం, అది ఏదో అందరూ చూస్తున్నారు అని మనల్ని బిగ్ బాస్ వైకి లాగేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనలో నిజంగా తపన ఉంటే, ఏది తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే అది బిగ్ బాస్ కాదు, బిగ్ లాస్. లాస్ అంటే అక్కడ 2 గంటలు వేస్ట్ అయిపోతుంది టైము అని తెలుసుకుని మనం అట్నుంచి ఈ జ్ఞానము పెంచుకోవడానికి కావలసిన ఏదైతే దృక్కులు అంటే వీక్షణ, దృశ్యము వీక్షణ ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాము. అదే చెప్తున్నారు ఇక్కడ. ధ్యానయోగ సాధన ద్వారా చలన శక్తిచే సంపర్కము జరుగుతుంది. ఆ సంపర్కము మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి సంపర్కము మనసు ద్వారా, బుద్ధి ద్వారా సంపర్కం జరుగుతుంది ప్రాణశక్తి. అప్పుడు అజ్ఞానము మనసులో ప్రకోపించి మనల్ని ఆ వైపు ఈ వైపు లాగుతూ ఉంటుంది. అరిషడ్ వర్గములు, వాటినే మత్త గజములు ఇక్కడ అన్నారు కదా, ఏమని? వాటినే గజములు అంటే గజముల సేన అంటే ఏనుగు ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా లాగుతూ ఉంటుంది. గుర్రాలు ఎలా పరిగెడతాయో అలా పరిగెడుతూ ఉంటదట. మన శరీరంలో అణువులు, కణాలు అవన్నీ కూడా, వాటినన్నిటినీ కూడా సమస్థితిలో ఉంచాలి అంటే మనసు గుర్రము అని, బుద్ధి ఏనుగు అని ఇక్కడ వర్ణించి చెప్తున్నారు. బుద్ధి ఏనుగు, అది కదలదు ఎంతసేపటికి, అది ఏం కావాలంటే అదే తెచ్చేసుకుంటుంది. గుర్రము మనసు, అదేమో ఆగమంటే ఆగదు, ఇది వెళ్ళమంటే వెళ్ళదు, ఇది స్లో, అదేమో పరిగెడుతూ ఉంటది. అందుకని ఇలాంటి గుర్రము లాంటి
మనసుని అలాగే బుద్ధి లాంటి ఏనుగుని నాకు ఇచ్చి నాతో ఎందుకు స్వామి ఇంత ప్రయోగాలు చేయిస్తున్నావు అంటే, నువ్వు భూమి మీదకి వెళ్ళిన విషయం మర్చిపోయావు, అక్కడే ఉండిపోతున్నావు. ఎందుకంటే ఆదిపరాశక్తి లలితాంబ ఒకరోజు ఆయనకి అన్నగారు నారాయణుడితో చెప్పిందట, ఏమని, మా ఆయన గారు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు, ఎప్పుడు తపస్సులో ఉంటున్నారు అన్నయ్య, పిల్లలేమో కిందకెళ్ళి కిందే ఉండిపోతున్నారు, పైకి రావట్లేదు, నువ్వు కొంచెం చెప్పు అన్నయ్య అందట. పిల్లలంటే మనమే. అప్పుడు ఆయన, నీకెందుకమ్మా నేను చెప్తాను అని చెప్పి, ఎలా దొరుకుతుందా కారణం అని చూస్తే అగస్త్యుల వారు వచ్చి నాకు బోధించండి అన్నారు. ఏదో బాగుంది, ఈయనకి బోధించినట్టు ఉంటది, ఈ విషయాలు పిల్లలకు అందించినట్టు ఉంటది. బాగుందా మేడం? అంటే భర్త మాట వినకపోతే అన్నగారికి చెప్పుకుంటారట, అన్నయ్య అస్సలు మాట వింటలేదు మీ బావగారు, కాస్త నువ్వైనా చెప్పు అన్నయ్య అని. అలాగే అమ్మవారు పిల్లలు భూమి మీదకి వెళ్ళి అక్కడే ఆడుకుంటున్నారు, రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. అసలు లాస్ట్ ఆట ఉంది, అది అసలు పట్టుకోవట్లేదు వాళ్ళు. అంటే నీకెందుకమ్మా నేను చెప్తాను కదా అని మాట ఇచ్చారట ఆ ఆదిపరాశక్తికి. అందుకని ఆయన హయగ్రీవ అవతారంలో సామవేదానికి అధ్యక్షత వహించి సామవేదానికి అధిపతి హయగ్రీవులు. సామవేదంలో ఉన్నవే ఈ స్తోత్రాలన్నీ కూడా. ఏది? విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, 64 కళలు, వేల స్తోత్రాలు, ఇవన్నీ సామవేదంలో నిక్షిప్తమై ఉన్నాయి. సామవేదానికి అధిపతి శ్రీమన్నారాయణ స్వరూపమైన హయగ్రీవులు. ఆ హయగ్రీవుల యొక్క ఈ శక్తితో ఇదంతా నడిపించబడుతుంది. ఇప్పుడు మరి అగస్త్యుల వారు అడగడం, అమ్మయ్య కరెక్ట్ గా సమయానికి వచ్చావయ్యా నాయన, నీకు బోధించడం కంటే నాకు కావలసింది ఏముంది చెప్పు అని చెప్పి ఈయన మొదలు పెట్టడం, ఇదంతా మన కోసమే జరిగింది. కాబట్టి సహస్రారములో స్థిరపడిన శక్తి అశ్వములు లాగుతున్నట్టుగా కోటి 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 ఆలోచనలు వస్తాయంట మనిషికి ఆలోచనలు పుట్టినప్పటి నుంచి రాసుకుంటే కనుక మనం ఎన్ని ఆలోచనలు చేస్తామో కోట్లు అయిపోతాయంట. అలాంటి కోట్లు ఆలోచనలకి కారణం మేధస్సు. ఈ మేధస్సు మనసు మీద ప్రభావం చూపించేస్తుంది. కాబట్టి మనసుని అదుపులో పెట్టుకోవాలి అంటే ముందు మేధస్సు ప్రశాంతంగా ఉండాలి, మేధో మదనం జరగాలి. మేధస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏ సాధనాలు లేవు, ఒక్క శ్వాస మీద ధ్యాస ఒకటే. మాటికి ఇదే పదం చెప్తున్నానని మీరేమనుకోవద్దు. నాకు ఎంత ఇష్టం అంటే నా కుటుంబం కంటే, స్నేహితుల కంటే, ఇక అందరికంటే ఆఖరికి గురువు గారి కంటే కూడా ఇష్టం నాకు శ్వాస మీద ధ్యాస. ఉన్న సత్యం అదే కదమ్మా, ఉన్న సత్యం అది గురువు గారు చెప్పారు, వాస్తవమే, ఆయన ద్వారానే నేను అందుకున్నాను. కానీ ఆయన కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు నాకు ఇది. ఎందుకు ఎక్కువైపోయింది? గురువు కంటే కూడా ఎందుకు ఎక్కువైపోయింది? ఆ గురువు ద్వారానే నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న దాన్ని అందరికీ అందించడం ద్వారా నా గురుదక్షిణ సమర్పించుకుంటున్నాను. శ్వాసే గురువుగా మార్చుకున్నాము. ఆ శ్వాసే మన గురువు. అవునమ్మా. అలా మనసుని అంటే ఈ మేధస్సుని అదుపు చేయడం ఎవరి తరము కాదు. అసలు ఇంకా ఏ విధానంలోనూ లేదు, ఈ ఒక్క తపస్సులోనే ఉంది. ఆ తపస్సునే పేరు మార్చి మనకి ధ్యానము అని అందించారు. 26వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఏంటో శ్లోకాలు అనుకుని అలా చదివేశాం గాని అస్సలు ఒక్కొక్క విషయం ఏంటంటే వామ్మో ఇంతుందా అనిపిస్తుంది. నిజంగా ఈ రోజు ఆ వేదాద్రి మహర్షిగా మనకి సంకలనం చేసి అందించకపోతే మనం ఇంకా పారాయణులలోనే ఉండిపోయేవాళ్ళం. కాబట్టి ఇంత అదృష్టం, మహాభాగ్యం ఈ రోజు మనకు కలగడానికి కారణం మరి ఆ వేదాద్రి మహర్షి, శివసిద్ధి కుండలిని యోగ, ఆ యోగ సభ్యులకు, వేదాద్రి మహర్షి గారికి, ఈ జూమ్ కుటుంబ సభ్యులందరి తరపున కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు. చక్ర రాజ రథారూఢ. రథము అంటే మానవుని యొక్క శరీరము. దీన్ని క్షేత్రము అన్నారు, రథము అన్నారు, శ్రీమన్ నగరము అని కూడా అన్నారు, శ్రీచక్రము అని కూడా అన్నారు. శరీరానికి అన్ని పేర్లు ఉన్నాయి.
ఇక్కడ వీళ్ళు వాడుకుంటున్న పదము రథము. ఈ శరీరం అనే రథము చక్రరాజ అంటే సహస్రార చక్రములో ఉన్న ప్రాణశక్తి, విశ్వ ప్రాణశక్తి. రథారూఢ అంటే ఈ రథమును అధిరోహించి ఉన్నది. సర్వాయుధ సకల విధములైన సాధనముల చేత పరిష్కృత సాధింపబడినట్లుగా గేయ చక్రము అంటే స్వరపేటిక అంటే విశుద్ధి చక్రము. విశుద్ధి చక్రమునకు మరొక పేరు గేయ చక్రము. గేయము అంటే శబ్దము అనుకోవచ్చు, గీతము అనుకోవచ్చు, ఇంకేదన్నా అంటే గానము, గేయము, శబ్ద రూపము గేయ చక్రము. స్వరపేటిక తన అధీనములో ఉన్నది చక్రము. విశుద్ధి చక్రమే పేటిక. రథారు గేయ చక్రం అనే రథమును అదురు మంత్రిని మనసు, చిత్తం, బుద్ధి మూడు అంగం పుట్టినది చిత్తము. పరిసేవిత సేవించబడినది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఒక రాజ్యాన్ని రాజు చక్కగా పరిపాలిస్తున్నాడంటే అది రాజు యొక్క గొప్పతనం కాదు. ఆ రాజు అంత బాగా పరిపాలించడానికి మంత్రి కారణము. రాజు ఊరికే రాజముద్ర వేసి తీర్పు చెబితే ఆ తీర్పుని అమలుపరచండి అని ఒక శాసనాన్ని అయితే ఇస్తాడు, కానీ రాజు ప్రాధాన్యత ఎక్కువ. మంత్రి ప్రాధాన్యత ఎంత ఉంటదంటే ఆ రాజ్యానికి 3 వంతులు పైనే మంత్రి యొక్క తెలివితేటలు, మంత్రి యొక్క గొప్పతనం ఉంటుంది. అందుకే ఇక్కడ మంత్రిని పరిసేవిత అంటే ఈ దేహము రాజ్యము అని మనం అనుకుంటే కనుక ఈ దేహాన్ని నడిపించే ఈ రథం అనుకుంటే ఈ రథాన్ని నడిపించే రధికుడు ఆత్మ. ఆత్మ అలా నడిపించబడదు, ప్రాణముతో, ప్రాణశక్తితో, అలాగే అవయవముల యొక్క శక్తితో నడిపించబడుతుంది. కాబట్టి మంత్రిని పరిసేవిత. మానవ గుణములు దైవీ గుణములుగా రూపాంతరం చెందినప్పుడు అసలు ఎలా రూపాంతరం చెందుతాయి అంటే మానవ ప్రాణశక్తి దైవశక్తితో సంపర్కం జరుగుతుంది. అందుకని అలా సంపర్కం జరిగినప్పుడు లోపల ఉన్న మనం 24వ శ్లోకంలో సంపర్కం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 26వ శ్లోకంలో అలా సంపర్కం జరగడం ద్వారా ఈ రథము చక్రరాజము అంటే ప్రాణమయ కోసము. చక్రరాజ రథారూఢ ప్రాణముతోటే ఈ రథం నడుస్తుంది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఇంకా చెప్తున్నారు ధ్యానయోగ సాధనలో కేవలము ధ్యాన సాధన ఒక్కటే సరిపోదు, సాధు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సాధు సత్ప్రవర్తన సత్యముతో కూడి ఉండాలి. ఏమండి నేను రోజుకి 4 గంటలు ధ్యానం చేస్తున్నానండి, వేస్ట్. ఎందుకంటే మధ్య మధ్యలో నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటావు. 4 గంటల సాధన కాదు కదా, 8 గంటల సాధన చేసినా వేస్ట్. ఎందుకు? నీ దగ్గర ప్రవర్తన సరిగ్గా లేదు, నువ్వు సత్యంతో మాట్లాడట్లేదు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అంతా ధర్మయుతంగా లేదు. అందుకని నువ్వు సాధన ఎన్ని గంటలు చేసుకున్నా నీ ప్రవర్తన మారనప్పుడు దాని యొక్క ఫలితము ఉండదు. అదే చెప్తున్నారు ఇక్కడ. మనసు, బుద్ధి, చిత్తములు పూర్తిగా శక్తిని ఆక్రమించుకుని ఉంటాయి. అది ప్రాణశక్తితో కలిసిపోయి ఉంటాయి. ఆ ప్రాణశక్తి సకల విధమైన ఉపాయములతో ఉండి ఆ మనసుని, బుద్ధిని, చిత్తముల్ని తన వైపుకు మార్చుకుంటుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి దైవశక్తిగా మార్పు చెందుతుందో అప్పుడు చేసే పనులన్నీ కూడా శక్తివంతంగా, సత్యవంతంగా, జ్ఞానవంతంగా, ధర్మవంతంగా ఉంటాయి. అలా ధర్మయుతంగా ఉండడానికి కారణము చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అనే నామము. సాధన చేసినప్పుడు మానవుడు ప్రాణాయామ సాధన చేసినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నప్పుడు వాటిని నియంత్రించబడుతూ అంటే వాటిని అతి లాఘవంగా జరిగినప్పుడు దాన్ని నెమ్మదిగా చెప్పుకుంటూ ఆ నెమ్మదిగా మరి శూన్యమైపోయినప్పుడు ఇలా శ్వాస నిశ్వాసముల యొక్క నియంత్రణలో విశుద్ధి చక్రం ఆధీనంలో ఉంటుంది. స్వరపేటిక విశుద్ధి చక్రం అధీనంలో ఉంటుంది. ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అనే శక్తి మనం ఉచ్ఛ్వాస నిశ్వాసములను క్రమబద్ధీకరించుతూ
ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు నెమ్మది నెమ్మదిగా శూన్యమైపోతూ విశుద్ధి చక్రానికి చేరుకున్నప్పుడు ఇక్కడ శుద్ధమైపోతుంది అనమాట. మాట శుద్ధమైపోతుంది. అలా మాట శుద్ధమైపోతుంది, దాన్నే గేయ చక్ర రథారూఢ అన్నారు. శక్తి ముందుగా విశుద్ధి చక్రంలో స్థితమైపోతుంది. విశుద్ధి చక్రంలో స్థిరమైనట్టు కూడా మానవుడికి తెలియదు. మాట తీరు మారడం అందుకనే జరుగుతుంది, మాట నెమ్మదించడం అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మంత్రిని పరిసేవిత అంటే ముందు ఆజ్ఞా చక్రము రాజైతే విశుద్ధి చక్రం మంత్రి. ఈ విశుద్ధ చక్రంలో శ్వాస కొంచెం ఒక్క సెకండ్ స్థిరమవుతూ ఈ మంత్రి ఈ రాజుగారికి సందేశం అందిస్తాడు. ఏమనంటే ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి అని. ఎందుకంటే ఈ విశుద్ధి చక్రమే మొత్తం శరీరంలో మొట్టమొదటి తయారయ్యే చక్రం. మన తల్లి గర్భంలో తల్లి తండ్రి కలిసినప్పుడు శుక్రము వీర్యము శోణితము అనే వీర్యము కలిసినప్పుడు ఒకానొక చిన్నది, చాలా అంటే గుండు సూది మొనంత ఒకానొక వీర్య బిందువు తల్లి గర్భములోకి అండములోకి ప్రవేశిస్తుంది. గర్భసంచిలోకి ఆ బిందువు ప్రవేశించినప్పుడు వెంటనే అక్కడున్న అండానికి ఈ బిందువు తగులుకోగానే ఆ అండము ఒక్కసారి లోపలికి వెళ్ళగానే గర్భసంచి మూసుకుపోతుంది. అంటే గర్భసంచి దగ్గరగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిన అణువు 2గా, 2 4గా, 4 8గా, 8 16గా అలా వెంటనే విడిపోద్ది. విడిపోయినప్పుడు మానవుని యొక్క శరీరం ముందు తయారవదు. ఫస్ట్ తయారయ్యేది విశుద్ధి చక్రము. మానవుని శరీరంలో మొట్టమొదట ఏ అంగాలు ఏ భాగాలు పుట్టవు, ఫస్ట్ విశుద్ధి చక్రం. ఎందుకు విశుద్ధి చక్రం అంటే మనము మనిషికి మాత్రమే భగవంతుడిచ్చినది మాట ద్వారానే మనం జన్మలు పొందుతాం. ఆ జన్మల్లో రకరకాల జన్మలు ఉంటాయి. ఏది మన మాటలను బట్టి జన్మలు మనకి నిర్దేశిస్తాయి అన్నమాట. చిన్న ఉదాహరణ, మనం ఒక పెళ్లికి వెళ్ళి వచ్చాం. అసలు వాళ్ళు మన బంధువులు కాదు, అదే మన దగ్గర బంధువులు కాదు, నైబర్స్ అంతే. మనకు వాళ్ళకి రిలేషన్ లేదు, అసలు మన కులం కాదు. మనం వెళ్ళొచ్చాం పెళ్లికి, శుభ్రంగా వెళ్ళి తినేసి గిఫ్ట్ ఇచ్చి చక్కగా వచ్చేయాలి. కానీ అలా రాంగ్ కదా. మనం ఇక ఇంటికి వచ్చాక విమర్శిస్తాం. ఏమనంటే కట్నం చూసి చేసేసుకున్నారు బాబోయ్, అస్సలు బాగాలేదు అమ్మాయి అంటే మనకి తప్పు అని కూడా తెలియదు, మనం విమర్శిస్తూ ఉంటాం. ఏదో బండ ముక్కను లేకపోతే నలుపు ఇలా వర్ణిస్తూ ఉంటాం. మనం ఏ బండ ముక్క అయితే వర్ణించి 1కి 10 సార్లు అదే పనిగా చెప్పామో ఒక జన్మలో అదే బండ ముక్కు పెట్టుకుని భూమి మీదకి వస్తాం. అదే నలుపు ఛాయతో భూమి మీదకి వస్తాం. అంటే మన మాటల వల్లే మనం జన్మలు తీసుకుంటున్నాము. అందుకనే మొట్టమొదట శరీరం తయారవక ముందే విశుద్ధి చక్రం పుడుతుందట. విశుద్ధి చక్రం పుట్టగానే విశుద్ధి చక్రం ఊహించండి లాగా విశుద్ధి చక్రానికి ఒక చందమామ, మీరు ఏంటది తేగ 2 బద్దలు ఇలా తీసినప్పుడు మధ్యలో చందమామ ఉంటది కదా, అలాగా విశుద్ధి చక్రానికి ఒక కొమ్ములాగా వెన్నుముక పుడుతుందట. వెన్నుముక పల్చగా చందమామ, తేగలో చందమామలాగా అలా పుట్టి ఫస్ట్ విశుద్ధి చక్రము, తర్వాత వెన్నుముక. వెంటనే ఆ వెన్నుముక విశుద్ధి చక్రం పుట్టిన తర్వాత మాత్రమే అప్పుడు ముక్కు, 2 కళ్ళు, ఈ శిరస్సు మొదలవుతుంది. ఒక్కొక్క అవయవాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయండి శ్లోకాల్లో. ఇలా క్రమ పద్ధతిలో శరీరము తయారైనప్పుడు మొట్టమొదటి పుట్టేది గేయ చక్రము. ఆ గేయ చక్రమే శరీరాన్ని మంత్రిలా తయారు చేస్తుంది. మనం అక్కడ మాట్లాడాం కదా, మాట్లాడిన మాటలకి తగ్గ దేహాన్ని తెచ్చుకుంటాము. మనం ఏదైతే మాట్లాడామో ఆ కామెంట్ చేసిన మాటల యొక్క ప్రభావంతో ఫస్ట్ గేయ చక్రం పుడుతుంది. గేయ చక్రమే కర్మచక్రం. గేయ చక్రంలో మన కర్మలన్నీ ఉంటాయి. మాట్లాడాం కదా, మాటల ద్వారా ఏర్పరచుకున్న కర్మలన్నీ అక్కడ ఉండి ఆ కర్మలకు తగ్గ శరీరమే పుడతాది. అందుకనే చూడండి, అవయవ లోపాలతో పుడతారు. పుట్టుకలోనే అంగలోపాలు, ఓ కన్ను ఉండదు, ఓ చెవి ఉండదు, వంకర టింకరగా అవయవాల లోపంతో పుట్టగానే హార్ట్ లో హోలు, పుట్టగానే కిడ్నీ ట్రబుల్, లేకపోతే పుట్టగానే జాండీస్ బాక్సుల్లో పెట్టి ఉంచుతారు. ఇవన్నీ దేనికి?
అసలు శిశువు తల్లి గర్భంలో ఆరోగ్యంగా తయారవ్వాలి, కానీ పుట్టుకతోనే రోగంతో బయటకు వస్తున్నాడంటే విశుద్ధి చక్రంలో కర్మ పోగేసుకుంటున్నాడు. అలా ఆలోచించాలి మనం. అలాగా జన్మలు వస్తున్నాయని చెప్పి 26వ శ్లోకం అంత బాగా చెప్తున్నారు మనకి. చెప్పి నెక్స్ట్ వెంటనే 27వ శ్లోకంలో ఇంకా అద్భుతమైన వాక్యం చెప్తున్నారు. కిరి చక్ర రథారూఢ దండనాద. ఎవరినైనా అడగండి, లలిత రహస్య సహస్రనామాల్లో కిరి అనే పదానికి అర్థం ఏంటి అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పంది, కిరి అంటే ఒకటి పంది, 2 అన్నమయ కోసము. తిడుతున్నారో తెలియదు, పొగుడుతున్నారో తెలియదు. మరి పందిగా మనకి ఒక అవతారం కూడా చూపించారు, వరాహ అవతారం. మరి పొగుడుతున్నారో తెలియదు, తిడుతున్నారో తెలియదు, అన్నమయ కోశాన్ని తిడుతూ చెప్తున్నారు. ఏమనంటే కిరి అంటే వరాహము లేక పంది, చక్రము అంటే నడుచున్నది, పందిలా నడుస్తుందట. పందిలా నడవడం అంటే ఏంటండి అంటే మీరు ఎంత శుభ్రం చేసి పందికి చక్కగా పట్టుబట్టలు కట్టి పౌడర్ రాసి అన్ని చేసి దాన్ని అలంకరించి ఒక్క నిమిషం అలా ఉంచండి, మళ్ళీ ఇది వెళ్ళిపోయి బురదలో పడుకుంటది. ఎందుకంటే దానికి అదే ఇష్టం. దానికి బురదే మహా పన్నీరులో పడుకున్నట్టుగా ఉంటది. ఒక హంసతూలిక తల్పం ఎలా ఉంటుందో బురద అలా ఉంటది పందికి. అందుకనే మానవుడు కూడా అన్నమయ్య కోసం అలాగే పోల్చారు. ఏమని? ఎన్నిసార్లు భూమి మీదకి వెళ్ళినా నువ్వు అజ్ఞానంతోటే వెనక్కి తిరిగి వస్తున్నావు, కానీ జ్ఞానంతో రావట్లేదు. మేడం అందరినీ తిడుతున్నారు మేడం. లలిత రహస్య సహస్రనామాలు వంక పెట్టుకుని మొత్తం మనుషులందరినీ తిడుతున్నారు. కానీ మనం ఇక్కడ నవ్వుకుంటున్నామంటే ఎందుకు నవ్వుకుంటున్నామంటే అమ్మయ్య నేను అలా వెళ్ళట్లేదు. సత్యాలు తెలుసుకుని ధ్యానంలోకి వచ్చాం కదా మరి మనం అందరం, అందుకని మనం ఆనందపడుతున్నాం. అందుకని మనం ఇంత ఆనందంగా మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే మనకు తెలిసిపోయింది కాబట్టి, మనం ఆల్రెడీ అందులోకి వచ్చేసాం కాబట్టి. ఇక మనకి భయం లేదు కాబట్టి మనం ఆనందంగా చెప్పుకుంటూ ఉంటాం. అమ్మయ్య నేను కాదు, ఎందుకంటే ఆ పంది లాంటి వాళ్ళకి ఇదంతా కాబట్టి నేను మారిపోయాను ఇప్పుడు. ఇది నిజానికి రహస్య నామాలంటే అవే తల్లి. ఇలా ఎవరిని తిడితే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరిని తిడితే ఎవరు ఒప్పుకుంటారు? ఎప్పటికైనా మానవుడు ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు, భ్రమలలోంచి బయటకు వస్తాడు, తనే భ్రమరాంబిక అని తెలుసుకుంటాడు, ఆ భ్రమలు తొలగించుకుంటాడు అని చెప్పి మనకి ఏ శ్లోకాన్ని రహస్యం అనలేదు, ఈ ఒక్క శ్లోకాన్ని రహస్యము అన్నారు. ఆ రహస్యాన్ని ఇప్పుడు బట్టబయలు చేసుకుంటున్నాము మనం అందరం. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు, మై డియర్ గాడ్స్ అంటే ఏంటా అనుకున్నాను, ఇప్పుడు అర్థమైపోయింది నాకు. థ్యాంక్ యూ మేడం. వెన్నుపాము మేరుదండము, మన యొక్క వెన్నుముక మేరుదండము. ఆ మేరుదండముకు అంటే కింద భాగంలో అలంకృతమైన జ్వాల మాలిని కాక్షిప్త అంటే ఒక జ్వాల అగ్నిశిఖ ఉంది. దాన్నే విద్యుల్లత అంటారు. అది అణిగి ఉన్నది, ఆ విద్యుల్లత అణిగిపోయి ఉన్నది, నిద్రాణమైపోయింది. దాన్ని వహ్ని ప్రాకార మధ్యగా, దాన్ని అగ్నితో రాజింపచేసి మధ్య ప్రాకార మధ్యగా అంటే మన యొక్క 7 చక్రాలలో మధ్యలో ఉంటుందట సుషుమ్న నాడి. అంటే దారంతో పువ్వులన్నీ ఇలా గుచ్చితే ఈ పువ్వులకి మధ్యలో దారం ఎలా ఉందో అలా ఈ తామర పువ్వులకి మధ్యలో ఉంది సుషుమ్న నాడి. దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ సుషుమ్న నాడికి చివర అగ్నిశిఖ ఉందట. అది కూడా త్రికోణం ఆకారంలో ఉంది అగ్నిశిఖ. ఇక్కడ ఒక త్రికోణం ఉంది, అడుగున ఒక త్రికోణం ఉంది, అందుకే త్రికోణాంతర దీపిక. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు. అలా అజ్ఞాన తిమిరాంధకారంలో కొట్టుమిట్టి పాడిపోతూ అనేక జన్మలో మానవుడు యాతనామయమైన శరీరం లభిస్తుంది. ఆకలి దప్పులు దీనికి ప్రాథమికమైన దుఃఖములు. ఆ దుఃఖ లక్షణాలు ఆకలి అంటే నిద్ర, మైథునము, ఈ 3. నిద్ర, ఆకలి, మైథునము. ఎప్పుడు దీంట్లోనే మానవుడు ఉండిపోతున్నాడు. అలా అందుకని కిరి చక్రం అంటే తిండి, నిద్ర, మైథునం, ఈ 3 వాడికి, ఇంకేం ఉండవు.
తిన్నానా అమ్మయ్య, నిద్రపోయానా అమ్మయ్య, ఇంక మళ్ళీ వేరే కార్యక్రమం. ఈ మూడిట్లోనే ఉంటాడు. సుఖ దుఃఖాలు, జయాపజయాలు, మానాలు వీడికి తుళ్ళప్రాయంగా ఉంటాయి. దులిపేసుకుంటాడు అనమాట. ఏం పట్టించుకోడు, తింటే చాలు, పడుకుంటే చాలు అనుకుంటాడు. అలా ఉన్న మానవుడికి మరొక దుఃఖము నిద్ర, ఇంకొక దుఃఖము ఆకలి, ఇంకొక దుఃఖము రోగము. కాబట్టి ప్రాణము వలన కలిగే ఈ దుఃఖాలన్నీ కూడా మానాలు శరీరములకు కలుగుతున్నాయి. దాన్నే నిద్ర కూడా రోగము. అలాగే జర అంటే ముసలితనము, మరణము, ఇవన్నీ కూడా షడ్మూరులు అంటారు. షడ్మూరులు అంటే నిద్ర, జర, రోగము, దుఃఖము, మానాలు, ఆకలి, దప్పులు, ఇవన్నీ. దీన్ని ఆరు షడ్మూరులు అంటారు. ఈ ఆరింటినే మనము అరిషడ్ వర్గాలు అని కూడా అనుకోవచ్చు. ఇందులో పడిపోయి నలిగిపోతూ ఉంటాడు మానవుడు. కాబట్టి సనాతన మహర్షులు బండము అంటే శరీరము అని, బండాసురుడు అంటే అజ్ఞాని అని, ఎవరైతే అహంభావంతో అజ్ఞానంతో ఉంటారో వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు అతడి సైన్యము. అదే బండాసుర సైన్యము. ఈ శరీరం ఒక చెరలో చిక్కిపోయిన మానవుడు ఈ బండాసుర సైన్యముతో కలిసి జీవిస్తూ ఉంటాడు. అప్పుడు మానవుడికి అధిక అదుపు లేని రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుందటండి. దాన్ని బీపీ అంటారు. అలాగే ఇంద్రియ ప్రకోపము, దగ్గు, దుర్గుణములు, అలాగే ఫీవర్, ఇలాంటి తరచూ వ్యాధుల బారిన పడుతూ ఉంటాడు. అలా వ్యాధుల బారిన పడుతూ నిజానికి ఆ వ్యాధులకు కారణం తానే అని తెలుసుకోలేక పాపకర్మ నివృత్తుడై మోక్ష పదం గురించి ఆలోచించాలనే కనీస ఆలోచన కూడా రానివ్వకుండా జీవితం అంతా అలా గడిపేస్తూ ఉంటాడు. ఇది యోగ సాధనలో లలిత రహస్య సహస్రనామావళిలో యోగ సాధకుడైన హయగ్రీవుల వారు అగసిల వారికి చక్కగా విన్నవిస్తూ, మానవులందరూ ఇలా ఎన్నో జన్మలు భూమి మీద గడుపుతున్నారయ్యా అని చెప్పడం కోసమే ఈ 2 శ్లోకాల్లో అంత విడమర్చి చెప్తున్నారు. ఇక 28వ శ్లోకంలోకి ప్రయాణిద్దాము. బండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక. బండు అనగా రాక్షసుడు. నిజానికి బండాసురుడు అంటే ఒక విధమైన రాక్షస బుద్ధులు ఎలా ఉంటాయంటే, ఎప్పుడును తను మనశ్శాంతిగా లేకుండా అందరినీ మనశ్శాంతిగా ఉంచకుండా వారిని బాధ పెడుతూ పొందే ఆనందాన్ని, వాళ్ళు బాధపడితే తనకు ఆనందం, వాళ్ళు దుఃఖపడితే తనకు కడుపు నిండిపోద్ది. ఇలాంటి ప్రవర్తనలతో కూడిన అజ్ఞాన అహంకారములే బండ సైన్యము. కాబట్టి సైన్య అంటే అజ్ఞాన అహంకారములు, బండు అంటే అజ్ఞానంతో కూడిన ఉన్మత్త ప్రేరేపణ రాక్షస గుణములు. కాబట్టి వదోద్యుక్త, వద ప్లస్ ఉద్యుక్త అంటే నిర్మూలించుటకు వెనక ముందు చూడకుండా ఉండే శక్తి, దాన్నే ప్రాణశక్తి అంటారు. మానవుల్లో ప్రాణశక్తి. విక్రమ సాధించే విజయము. హర్షిత సంతుష్టి చెందుతుంది నిత్య ఎల్లప్పుడు. అజ్ఞాన ప్రవృత్తుల్లో నిర్మూలించే నిత్యతృత్వం కలిగి ఉంటుంది. పరాక్రమాటోప, పరాక్రమ ప్లస్ అటోప. పటాటోపము అంటాం కదా, పటాటోపము అంటే అతిశయం అన్నమాట. అంటే ఇంత దాన్ని అంతలా చేసి, నిజానికి ఈ బండాసురుడు మంచివాడా అంటే మంచివాడు కాదు, పోనీ చెడ్డవాడా అంటే చెడ్డవాడు కాదు. అతని యొక్క పటాటోపం ఎంతసేపు అందరినీ బాధించి హింసించి బంధించాలి, అది తత్వం. ఆ తత్వము నిరీక్షించు అంటే నిరీక్షణ సముత్సక అంటే ఆనందము కలిగే లోపులేనే వాడిని వధించేస్తారనమాట. ఎవరైనా ఆనందం పొందుతున్నారు అనగానే ముందు వీడు అక్కడికి వెళ్ళిపోయి ఆనందాన్ని నాశనం చేసేస్తాడు. అది బండాసురుడి యొక్క ధ్యేయము. అలా ఇప్పుడు మనకు సామెత ఉంది చూడండి, తోచనమ్మ తోడుకోళ్ళు పుట్టింటికి వెళ్ళిందంట అని ఒక సామెత ఉంది. ఆ సామెత ఎందుకు వచ్చిందంటే,
ఈ తోటి కోడలు ఎప్పుడూను వాళ్ళ పుట్టింటి గురించి వైభవం బాగా చెప్తా ఉంటదంట. ఇంకేముంది, ఎందుకంటే ఈవిడ ఎలాగా వెళ్ళదా అక్కడికి, ఫంక్షన్లన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కదా, అక్కడికి ఏమాత్రం వెళ్ళే అవకాశం లేదు, మా అన్నదమ్ముల పెళ్లిళ్ళు ఎప్పుడో అయిపోయినాయి, ఇంకిప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తుందిలే అని చెప్పి లేని పుట్టింటి గొప్పలు చెప్పుకుంటూ ఉంటదట. కానీ పుట్టింట్లో సూర్యుడు చంద్రుడు కనపడుతూ ఉంటాడనమాట. కానీ ఈవిడ ఏం చెప్తదంటే, అమ్మో మా ఇంట్లో ఇంటర్నల్ ఏసీ అంటే ఈవిడ అక్కడికి వెళ్ళదు కదా అని. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే, ఒక్కసారైనా సరే వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి, నాకు ఎప్పుడు వస్తుందా అవకాశం అని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పుట్టింటి తరపున ఎవరికో ఒంట్లో బాగోదు, నేను కూడా వస్తానంటది, ఎందుకంటే అక్కడ చూడాలి. ఇది ఇది ఏంటంటే రాక్షస ప్రవృత్తులు ఇలాగే ఉంటాయి. రాక్షస ప్రవృత్తులు ఎలా ఉంటాయంటే, ఏదో ఆవిడ మాట్లాడిందిలే, దానికి మనం ఎందుకు నిజ నిర్ధారణ నిరూపణ చేసేసుకోవడం అని అనుకోకుండా, ఏమైనా సరే దాన్ని నేను చూడాల్సిందే అని. రాక్షస ప్రవృత్తులు రకరకాలుగా ఉంటాయని, ఈ రాక్షస ప్రవృత్తులని తొలగించుకోవాలని, ఇప్పుడు నీకు చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఆ చిన్నది 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 రేపు పెద్దదవుతుందని, చుక్కా 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 పోస్తే బింది నిండిపోతుంది. ఆ బింది నిండిపోయినప్పుడు ప్రమాదం. కొన్ని చుక్కల వరకు అయితే పర్వాలేదు, కానీ అదే పనిగా అదే ప్రవర్తనలో ఉన్నప్పుడు బింది నిండిపోద్ది. ఆ నిండిపోయింది మళ్ళీ భరించడానికి వచ్చేసరికి మనకి ప్రమాదాలు, అదే ప్రమోదాలు. జాగ్రత్త కావాలి. అందుకనే మానవుడికి తానే పరమాత్మ అనే జ్ఞానము లోపించినందువల్ల జీవుడు వ్యక్తిత్వమును పొందలేకపోతున్నాడు. తత్ఫలితంగా అజ్ఞానము అహంకారము ఏర్పడి కామక్రోధాది అరిష్టడ్ వర్గములకు లోనవి కర్మబంధనాలు ఏర్పరచుకుంటున్నాడు. ఇవి దేహములో జీవుడు బందీ అవడమే కాకుండా దేహములో ఉన్న రాగద్వేషములనే బండాసుర సైన్యము జన్మలు జన్మలు జన్మలుగా పొందడానికి కారణమవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ కర్మబంధనాలకు తొలగించుకుంటారో వాళ్ళు శక్తి జాగృతం అవ్వగా బండ సైన్య వదో యుక్త శక్తి విక్రమ హర్షిత, ఎవరైతే తేజస్సు శక్తిని పొందుతారో, దైవానుగ్రహం అంటే బ్రహ్మ జ్ఞానము. నిజానికి బ్రహ్మరంధ్రము అనే మాట ఎంత అద్భుతమో, ఎందుకంటే బ్రహ్మశక్తిని పొందాలంటే బ్రహ్మరంధ్రం ద్వారా మాత్రమే పొందాలి, మామూలుగా ఇంకా ఏ విధంగానూ పొందడానికి కుదరదు. మరి బ్రహ్మరంధ్రము ద్వారా బ్రహ్మశక్తిని పొందాలంటే అసలు ఆ బ్రహ్మరంధ్రం మూసుకుపోయి ఉంటుంది. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కూర్చుంటామో అక్కడ మనసు పనిచేయడం ఆగిపోద్ది. అంటే ఆలోచనలనే ప్రవాహం తగ్గిపోద్ది. ఆలోచనల ప్రవాహం, ఆలోచనలే కణాలు, కణాలే ఒక వాయువుతో కలిసి ప్రయాణిస్తూ అడ్డం పడుతూ ఉంటాయి. వాయువు కణాలతో కలిసి ప్రయాణించినప్పుడు ఆ కణాలన్నీ అడ్డం పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాయువు మీద ధ్యాస పెట్టి ఆలోచనలు తగ్గించుకుంటామో అప్పుడు అడ్డం పడుతున్న కణాలు తొలగించబడినప్పుడు ఇక్కడ మనకి ఈ ఈ అడ్డాలు తొలగిపోయి బ్రహ్మజ్ఞానం అంకురించడం మొదలు పుడుతుంది అన్నమాట లోపల. అలా శక్తి జాగృతం అవుతుంది. ఆ శక్తి జాగృతమైనప్పుడు రాగద్వేషాలు తొలగిపోతాయి. అందుకని జీవుడు బండాసురుని బంధనములనే చెర నుంచి విడిపించుకోవడం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడట కొన్ని జన్మలుగా. నిరీక్షణ ఫలించి, ఆ నిరీక్షణ ఫలించి మనకి దైవమే ఒక గురువుగా మనకి దొరకడం, ధ్యానం అనే విధానంలోకి రావడం మన జన్మల్లో నిరీక్షణ ఫలితము అని మాత్రం ఇక్కడ క్లూ ఇస్తున్నారు మనకి. 28వ శ్లోకంలో చక్కగా క్లూ ఇచ్చారు. అంటే మనం చాలా జన్మలు నిరీక్షించాం, నాకు పలానా గురువు కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు నీ ఆలోచన విధానం బాలేదు, నేను చేసిన అన్ని నాకు కరెక్ట్ అనిపించట్లేదు, నాకు ఇంకా ఏదో తెలుసుకోవాలనుంది, నాకు ఇంకా ఏదో పొందాలనుంది, ఇదంతా సత్యము కాదు, ఏదో సత్యం ఉంది ఇంకా అని మానవుడికి ఎప్పుడైతే ఇలాంటి భావాలు కలుగుతాయో అప్పుడు ఈ బండాసుర సైన్యము తొలగించవేయబడుతుంది, అసుర భావాలు తొలగిపోతాయి. 29వ శ్లోకం చెప్పుకుందాము. బండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వదదోషిత. చాలా మంది ఏం చెప్తారంటే బండాసురుడికి 2 మంత్రులంట, ఒకడు విషంగుడు, ఒకడు విశుక్రుడు. విశుక్రుడు అంటే శుక్రకణాలను హరించి వేసేవాడు, విషంగుడు అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు, అంటే రాక్షస బుద్ధితో తామస రాజస గుణ అంటే రజోగుణము తమో గుణంతో ఆలోచనలు పుట్టించేవాడు విషంగుడు.
విశుక్రుడు అంటే ప్రాణాలను హరించి వేసేవాడు అనమాట. అంటే మన శుక్ర కణాలు ఉంటాయి కదా, అవి తేజోవంతం లేకుండా బలహీనపరిచి ఆలోచనలు బలహీనపరిచేసేవాడు విశుక్రుడు వీళ్ళిద్దరు. కాబట్టి వీళ్ళిద్దరూ ఆ బండాసురుడి యొక్క మంత్రులట. ఇవి ఏంటంటే, బండాసురుడు అంటే మన శరీరం అనుకుందాం మనం. ఈ శరీరాన్ని బుద్ధి మనసు కూడా విశుక్రుడు. మనసేమో విషంగుడు, అంటే బోళ్ళని విషయాలు సేకరిస్తూ ఉంటుంది మనసు. అదే విశుక్రుడు అంటే బుద్ధి. ఆ విశుక్రుడు అంటే మనసు బుద్ధి సరిగ్గా లేవు. మరి సరిగ్గా లేనప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలంటే కాసేపు ప్రశాంతంగా పడుకోబెట్టాలి. ఫస్ట్ మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు రెస్ట్ తీసుకున్నారనుకో, మీకు అప్పుడు శక్తి వస్తుంది అంటాం. వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకున్న వెంటనే ఆ బ్రహ్మశక్తి లోపల ప్రవేశిస్తుంది. బ్రహ్మశక్తి ప్రవేశించినప్పుడు వీళ్ళిద్దరూ రెస్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళిద్దరి మీద దాని యొక్క ప్రభావం ఉంటది అనమాట. ఆ బ్రహ్మశక్తి యొక్క ప్రభావం అదే చెప్తున్నారు ఇక్కడ. బండపుత్ర శరీరమును దుష్కార్యములలో సహకరించే అజ్ఞాన ప్రవృత్తులు, వధోద్యుక్త అణిచివేయుటకు అంటే వాళ్ళను పని చేయకుండా చేసేస్తారు. బాల్యములో ఉన్న చపల చిత్తము, దుర్వ్యసనములు సంక్రమించే శక్తి, విక్రమ సాధించే శక్తి, నందిత ఆనందించేది, మంత్రిణ్యంబ మనస్సు వాక్కాయ కర్మలతో అంటే మనస్సు చేత వాక్కుల చేత అధిపతిగా ఉండే మనసుకు విషంగా అంటే అక్కర్లేని విషయ వాసనలు, అక్కర్లేని విషయాలు. ఇవి ఆ అక్కర్లేని విషయాలు మన అంగములను పట్టి పీడిస్తూ ఉంటాయట. అంగాలు, శరీరంలో ఉన్న అంగాలను అక్కర్లేని విషయాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. శక్తి ఉండదు ఇక్కడ. అందుకనే వదదోషిత వాటిని నిర్మూలించగలగాలి. అక్కర్లేని విషయాలను ముందు నిర్మూలించగలగాలి. మనకి ఇది అవసరమా కాదా, దీనివల్ల మనకు ప్రయోజనం ఉంటుందా లేదా అని ఆలోచించి, ఎప్పుడైతే మనకి అక్కర్లేని విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుందో అప్పుడు మనకి జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. కర్మబంధనముల వలన ఏర్పడిన శరీరం ఇదే బండము. అందుకు ఆ అజ్ఞానాంధకారములతో కూడిన చిత్త ప్రవృత్తులు మన దగ్గర ఉంటాయి. వాటి దుర్గుణపూరితమైన చేష్టలతో ఇంద్రియాలను దానితో పాటే నడిపించబడతాయి. చపల చిత్తము ఇదంతా వస్తుంది. కాబట్టి బాల అంటే దుర్వ్యసనములతో కూడిన వయస్సు. బాల అంటే అప్పుడు మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉండదు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఈ కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళకి తెలియదు కదా, మనం చూసుకోకపోతే దాన్ని ఇలా నలిపేస్తారు. దానికి పిల్లలకి మలము తేడా తెలియదు, అది ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ మనసు ఇంకా ఎదగల, వాళ్ళ బుద్ధి కూడా ఎదగలేదు. అది ఒక చెడు అని కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాసన మొదలవలేదు. వాళ్ళకి వాసన అనేది తెలియదు, లక్షణాలు ఇంకా పెరగలేదు, వాళ్ళలో ఇంకా చైతన్యము మొదలవలేదు. ఆ బాల అంటే చిన్న వయసులో చైతన్యము కూడా ఇంకా విస్తరించినప్పుడు చైతన్యం ఇంకా విస్తరించలేదు. అప్పుడు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలన్నీ దుర్వ్యసనాలుగా ఉంటాయి, చేయకూడని పనులు. ఉదాహరణకి పొయ్యి వెలుగుతూ ఉంటుంది, నిజానికి స్టవ్ పైన ఉంది కాబట్టి సరిపోయింది, కింద ఉంటే గనక అది మంట అని కూడా తెలియదు పిల్లలకి, గబగబా వెళ్ళి ముట్టుకుంటారు. అది వేడి గిన్నె అని తెలియదు, వేడి పాలు అని తెలియదు. అంటే ఆ పిల్ల అంటే ఆ చైతన్యము పరిమళించని వయసులో వాళ్ళకి చేసే పనులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. బండాసురుడు కూడా అలాగే ఉన్నాడని పోలుస్తున్నారు అనమాట. తెలియట్లేదట వాడికి ఎలా ప్రవర్తిస్తున్నాడో. అలా బాల్య చపల చేష్టలతో తన యొక్క సైన్యమునంతా కూడా పంపించి మానవుల యొక్క శరీరాల్లో నించిపోయి వాటిని అకృత్యములు చేయడానికి వెనుకాడట్లేదు. అలాంటప్పుడు బాలా త్రిపుర సుందరిగా భావించిన మనోవాక్కాయ కర్మలు, త్రిపురములు అంటే మనసు, వాక్కు, కర్మ. అంటే మనో మానసిక, శారీరక, అలాగే వాచక మూడు ఉంటాయి. త్రిపురములు అంటే అవి. ఆ త్రిపురములు మంత్రిణ్యంబ త్రయము అంటే 3 అధిపతిగా కలిగి ఈ అక్కర్లేని విషయాల పట్ల విన్యాసము చేసే రకరకాల చేష్టలను తొలగించి వేస్తుంది. విషంగ వదదోషిత అక్కర్లేని చేష్టలు, అక్కర్లేని మాటలు, అక్కర్లేని ప్రవర్తనల మీద
మనకి ఆ ధ్యాన శక్తి తోడవుతున్నప్పుడు ఈ అక్కర్లేని విషయాల మీద ఈ జ్ఞాన శక్తి అంటే మనం తీసుకున్న ఆ బ్రహ్మజ్ఞాన శక్తి అక్కర్లేని విషయాలను మన నుంచి తొలగించి వేస్తుంది అని ఎంత చక్కగా చెప్తున్నారు. ఇక మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మీకు యాజ్ఞవల్క్యుడు అనే ఒక ఋషి గురించి తెలియాలి. ఇక్కడే ఆ యాజ్ఞవల్క్యుడు మహారాజుకి పిల్లలు లేరు, కానీ మైత్రేయి కాత్యాయిని అని ఇద్దరు భార్యలు ఉన్నారు. 2 వివాహములు చేసుకున్నా ఆయనకి పిల్లలు లేరు. కానీ ఆయన మహారాజు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. రాజ్యంలో ప్రజలందరినీ కన్న పిల్లలుగా అంటే తన కంటే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాడో ఆ దేశ ప్రజలను అంత బాగా చూసుకుంటాడు. ఆ రాజ్యం అంతా సకల సౌభాగ్యముతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంతో ఉంటుంది. కానీ ఆ రాజుగారికి ఒక బెంగ ఉంది. ఏంటంటే నా తర్వాత ఈ రాజ్యాన్ని అంత బాగా చూడగలిగే వాళ్ళు ఎవరా? నాకా బిడ్డలు లేరు, రేపు ఈ రాజ్యం ఎవరి చేతిలో పెడతాను, కాబట్టి ఈ రాజ్యానికి సరి అయిన రాజు కావాలి అని చెప్పి మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఆ మంత్రి చెప్తాడు, రాజా మీరేం బెంగపడకండి, మన సామ్రాజ్యానికి 4 వైపుల నుంచి కూడా మనం దండోరా వేద్దాము. ఎందుకంటే రాజుగా కావలసిన అర్హత కలవారిని తర్వాత రాజుగా ప్రకటిస్తారట రాజుగారు. కాబట్టి ఇష్టమున్న అంటే ఆ వివేచన కలిగిన శక్తివంతులైన యువకులు కావలను అని దండోరా వేయించారు. ఆ రాజ్యాన్ని అప్పచెప్పాలి అది. అయితే చాలా మంది, వేల మంది యువకులు వచ్చేసారు. మాట్లాడి రాజు పదవి, రాజు ఒక రాజ్యానికి రాజు అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అందుకని వేల మంది పోటీలు పెడతారా అని. కానీ ఇక్కడ రకరకాల పోటీలు పెట్టారు. విలువిద్య, కర్రశాము, అలాగే అన్ని విద్యలు, చీకట్లో బాణ ప్రయోగము, అలాగే అలవోకగా చెట్టెక్కి దిగడము, అంటే అన్ని ప్రయత్నాలు, మల్ల విద్య, కుస్తీ పోటీలు ఒక్కటి కాదు. శబ్ద భేది అంటే కళ్ళకు గంతలు కట్టేసుకుని శబ్దం వచ్చిన వైపుగా బాణాన్ని సంధించి అక్కడున్న దాన్ని వస్తువుని కొట్టాలి. ఇలా ఎన్ని విద్యలైతే రాజులకు ఉంటాయో అన్ని విద్యలు అక్కడ పోటీలుగా ఏర్పరిచారు. ఆ పోటీల్లో అందరూ డిస్క్వాలిఫై అయిపోయి అసలు పోటీలు లేవు, ఇంకా జనాలు కూడా లేరు. ఇద్దరే మిగిలారు ఫైనల్ గా. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళని రాజుగా ప్రకటించాలి. ఎంత చిక్కు సమస్య వచ్చిందో. ఏ పోటీ పెట్టినా ఇద్దరు వచ్చేస్తున్నారు. ఉదాహరణకి మంచినీళ్ళు తాగే విధానాన్ని గమనిద్దామని ఇద్దరికి మంచినీళ్ళు గ్లాసులు పెడితే ఇద్దరు ఒకేలా తాగుతున్నారు. అలాగే కాళ్ళు కడుక్కోమంటే ఇద్దరు ఒకేలా కడుక్కుంటున్నారు. అంటే వాళ్ళలో ఇప్పుడు కాళ్ళు కడుక్కునేటప్పుడు ఒక్కొక్కరు 4 చెంబులు పోసేస్తారు కానీ కాళ్ళు తడవు. అంటే ఎన్ని పోటీలు ఉన్నాయో అన్ని పోటీలు పెట్టేశారు. ఇంకా లేవు అసలు పోటీలేమి. ఏం చేయాలో తెలియలేదు. రాజు తలపట్టుకున్నాడు. అప్పుడు మంత్రి రాజు చెవిలో ఒక చిన్న మాట చెప్పాడు. సరే ఇదేదో బాగుందని ఇలా చప్పట్లు కొడితే ఒక సైనికుడు వచ్చాడు. ఆ సైనికుడితో చెప్పాడు రాజు ఇలా చేయమని. అప్పుడు ఆ సైనికుడు ఒక బంగారం పళ్ళెం తీసుకొచ్చాడు. ఆ బంగారం పళ్ళెంలో 2 అరటిపళ్ళు పెట్టి తీసుకొచ్చాడు. ఇది ఫైనల్ అన్నమాట, ఫైనల్ జడ్జిమెంట్ తీర్పు. 2 అరటిపళ్ళు. ఈ 2 అరటిపళ్ళు బంగారం పళ్ళెంలో పెట్టి వీళ్ళిద్దరితోటి రాజుగారు చెప్తున్నారు, మీలో ఎవరైతే ముందుగా ఈ అరటిపండు ఎవరు చూడకుండా తినేసి నా దగ్గరికి వస్తే వాళ్ళే ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అని. విన్నారా మేడం? అయితే అందులో ఒక అతను నాలాంటి కంగారుగాడు అనమాట. ఒక అరటిపండు తీసుకుని గబగబా రాజుగారి ఒకానొక రహస్య మందిరంలోకి వెళ్ళిపోయి చుట్టూ తలుపులేసేసుకుని, కిటికీ తలుపులేసుకొని, ఏది ఎక్కడా కూడా చిల్లు లేదు కదా, హోల్ రంధ్రం ఎక్కడా లేదు కదా అని అంత అన్వేషణ చేసి, ఇంకా ఎవరైనా చూస్తారేమో అని భయపడి రాజుగారి తలుపు ఉంటది అక్కడ, ఏది రాజుగారు పడుకునే తలుపు, దాని కిందకి వెళ్ళిపోయి అరటిపండు వలుచుకుని గబగబా తినేసి వచ్చేస్తాడు. ఇంకో అతను మాత్రం అసలు అక్కడి నుంచి కదలడు మెదడు అలా నిలబడిపోతాడు. అప్పుడు రాజుగారు అడుగుతారు, ఇతను అరటిపండు తినేసి వస్తాడు. మహారాజా నేనే ఆ పదవికి అర్హత, నాదే అర్హత అని చెప్పి గబగబా వస్తాడు. నువ్వు కంగారు పడకు నాయన, ఒక్క విషయం, అవును నువ్వెందుకు తెలియలేదు అని అడుగుతారు.
ఆయన అంత చక్కగా తినేసి వచ్చాడు పరిగెత్తుకుని వెళ్ళి, అంటే నీకు రాజుగా కావాలని కోరిక లేదా అని అడుగుతాడు. లేకే ఉంది. కానీ మీరు ఒక్క మాట అన్నారు. ఏమన్నారు? ఎవరూ చూడకుండా తినమన్నారు. ఎవరూ చూడకుండా తినమన్నారు. మీరు నన్ను క్షమిస్తానంటే చెప్తున్నాను, నా శరీరము పంచభూతాలతో నిర్మితమైంది. ఈ పండు నేను తింటున్నప్పుడు నాలో పంచభూతాలు చూస్తున్నాయి. అంతేకాదు, సూక్ష్మాది సూక్ష్మమైన దశ దిక్కుల్లో ఉన్న దేవతలు, దిక్కులను పరిపాలించే సూక్ష్మాతి సూక్ష్మమైన దేవతలు చూస్తున్నారు. అలాగే నవగ్రహాలు అంటారు కదా, కనపడవు కానీ ఆ గ్రహాలన్నీ మనల్ని చూస్తున్నాయి, అవి చూస్తున్నాయి. అంతేకాదు, నా శరీరంలో ఉన్న అణువులు కణాలు అశ్వనీ దేవతలు, అవి 64 కోట్ల పైనే ఉన్నాయట. ఏది? కణాలు, అణువులు. అవన్నీ కూడా దేవత స్వరూపాలు, యోగిని గణాలట. అవన్నీ కూడా చూస్తున్నాయి. కాబట్టి నేను ఆ శక్తితో నడిపించబడుతున్న ఒక ఆత్మని. కాబట్టి ఈ పండు తినే అర్హత నాకు లేదు. అంటే మీరు చెప్పిన విధానంలో నేను దీన్ని తినలేను అన్నాడట. వెంటనే గజమాల తెప్పించి ఆయనకి అలంకరించి, నాకు తర్వాత కాబోయే రాజుగా ఈయన్ని. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు ఎలా ఉండేవాళ్ళంటే ఆధ్యాత్మిక శక్తితో కూడుకుని ఉన్న జ్ఞానంతో ఉండేవాళ్ళు. వాళ్ళైతేనే పరిపాలన బాగా పరిపాలిస్తారు. వాళ్ళ దగ్గర ముందు జ్ఞానం ఉండాలి. ఆత్మ జ్ఞానము, అమితమైన జ్ఞానము, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు పరిపాలిస్తే ప్రజలందరూ సుఖంగా హాయిగా ఉంటారు. అందుకనే అసలు పిఎంసి వాళ్ళకి, అంటే పిఎస్ఎస్ఎం కి ఎందుకు రాజకీయాలు అని చాలా మంది అడుగుతారు. దానికి సమాధానం ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చేసింది మీకు. హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుని మీకు రాజకీయాలు ఎందుకు? ఎందుకు అంటే పరిపాలన సౌలభ్యం కోసము. పాలించేటప్పుడు ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పరిపాలించి, తన సొంతానికి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా తన సంపాదన కూడా ప్రజల మీద ఏర్పాటు చేసేవాడే ఆధ్యాత్మిక ఋషి. అలాంటి ఋషులు పరిపాలిస్తే రామరాజ్యం కాకుండా ఇంకేమి రాజ్యం వస్తుంది? రామరాజ్యం కోసమే ఋషులు పరిపాలనలోకి రావాలి అని. అర్థమైంది కదా మేడం? ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏది? 29వ శ్లోకం, 29, 30 ఈ 2 శ్లోకాలకి అర్థం అదే. అనేక విషయాలు మనల్ని నానా రకాలుగా హింస పెడుతూ ఉంటాయి. వాటి నుంచి మనము తప్పించుకోవాలి. కాబట్టి ఎలా తప్పించుకోవాలంటే కర్మ బంధనముల వలన ఏర్పడిన శరీరం ఇది. శుక్రము లేనివాడు, అంటే శుక్రము ఉంది కానీ ఆ శుక్రము దుష్టతత్వంతో ఉంది, దుష్ట స్వభావంతో ఉంది. ప్రాణహరణ, ప్రాణములను హరించి వేసేది. వారాహి, శ్రేష్టమైన అహము. వారాహి అంటే అహము. అహం ఎలా ఉందంట? బాగా గర్వంగా ఉందట. వీర్యనందిత, ఆనందిస్తూ ఉందట గర్వంగా. కామేశ్వర, కామేశ్వరుని ముఖము. అలోకము, చూసినందువలన. కల్పిత, సృష్టించబడిన. శ్రీ గణేశ్వర, శుభమైన గణేశ్వరుడు, శుభప్రదమైన గణములతో కూడి ఉన్నవాడు. ఎంత బాగుందో చూడండి. ఇప్పటి వరకు మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాము. శరీరము కిరిచక్రము, విశుద్ధి చక్రము, ఇది అన్నమయ కోసం కిరిచక్రము, ఇది గేయ చక్రము. ఈ గేయ చక్రము మంత్రిని, ఈ ఆజ్ఞా చక్రము రాజు. మంత్రి ఆదేశాల మేరకే ఆజ్ఞా చక్రములో రాజు పరిపాలించబడతాడు. ఆజ్ఞా చక్రములో ఉన్న రాజు ఆత్మ. మంత్రిని అనేది ప్రాణవాయు స్వరూపము, ప్రాణవాయువు. ప్రాణవాయువు ఆధారంగానే మనకి శబ్దము బయటకు వస్తుంది. కాబట్టి రాజును పరిపాలించడానికి మంత్రే కారణము. ఈ మంత్రే కారణము. ఎన్ని క్లూలు ఇస్తున్నారో చూడండి. మనకి ఎంత అవగాహన కల్పిస్తున్నారు. మన శరీరం మీద, మన చక్రాల మీద, మన శుక్రము మీద, మన ఆలోచన మీద, మన కణాల మీద, అణువుల మీద మనకి ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారో చూడండి. ఇలాంటి జ్ఞానము ఇక ఏ శాస్త్రాల్లోనూ లేదు.
ఏ పురాణాలలోనూ లేదు, ఏ ఉపనిషత్తుల్లోనూ లేదు, లేదుగాక లేదు. మేడం ఇంకోటి చెప్పుకోవచ్చా? టైం ఉందా? చెప్పండి. అదేంది ఇంకో 10 నిమిషాల్లో చెప్పేసి ధ్యానం చేస్తారు. ఒక శ్లోకం ఒక్కటి. అదే ఇప్పుడు చెప్పాను కదా, విస్తుక్ర ప్రాణహరణ, దాని గురించి మాట్లాడుకుందాం. విషయ వాంఛలు, అక్కర్లేని విషయాల పట్ల ఎంత ఆసక్తి ఉంటుందో అన్నట ఈ మానవుడికి. మానవుడి యొక్క లక్షణము ఆహారము. ఆహారం ద్వారా ఆహార్యము. ఆహార్యము అంటే ప్రవర్తన, ఆహారం అంటే తిండి. తిండికి ప్రవర్తనకి చాలా సంబంధం ఉంటదట. తిండి ద్వారానే ప్రవర్తన. అందుకని పెంచడానికి కారణము. అందుకనే పత్రిజీ గారు ఒక్కటే చెప్తున్నారు, అమ్మ నీకు నమస్కారం, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ మాంసం మాత్రం తినకు. ఎందుకు ఆయన శాకాహార జగత్తు అని ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఈ కలియుగంలో మనం పడే బాధలు అంతా ఇంత కాదు. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం, ఒకళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే భయం. కరోనా. మరి ఈ ఈ సృష్టి ఈ ప్రకృతిలో ఈ విలయ తాండం ఎవరు ఏర్పరిచారు? మనమే చేసుకున్నాం. ఇదంతా మనమే చేసుకున్నాం కాబట్టి మనమే అనుభవిస్తున్నాం. మనల్ని మార్చడం కోసమే ఈ సాధన వచ్చింది. కాబట్టి ఇక్కడ పత్రిజీ గారి ధ్యేయం ఏంటంటే శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. ఈ రెండు ఎందుకంటే శాకాహారము మానవుడిని మాధవుడిగా మార్చేస్తుంది. శాకాహారము ఒకటి. పిరమిడ్ ఏం చేస్తుందంటే మన భూమి మీద ఎన్ని జన్మలు తీసుకున్నాం? పశువులుగా, పక్షులుగా, క్రిములుగా, కీటకాలుగా, భూచరాలుగా, జలచరాలుగా, కేచరాలు, ఇన్ని లక్షల జన్మలు తీసుకున్నాం. కాబట్టి భూమి యొక్క రుణం తీర్చుకోవడమే పిరమిడ్ నిర్మాణము. చాలా మందికి తెలియట్లేదండి పిరమిడ్ ఎందుకు కడుతున్నారో తెలియట్లేదు. లేకపోతే ఎక్కడో పేరవరంలో కడితే నేను ఎందుకు 100 రూపాయలు ఇవ్వాలి? వీళ్ళ ఆలోచన. ఎక్కడో కడుతున్నారు, మేము ఏమన్నా అక్కడికి వెళ్తామా, అక్కడ కూర్చుంటామా, ఉపయోగించుకుంటామా? అమ్మా నువ్వు ఒక జన్మలో అక్కడ కుక్కలా పుట్టుంటావు, అమ్మా నువ్వు ఒక జన్మలో అక్కడ మేకలా పుట్టుంటావు, ఆ ప్రాంతంలో నువ్వు ఒక భ్రమరంగా, ఒక కీటకంగా, ఒక పురుగ్గా పుట్టావు అని చెప్తే ఎవరైనా నమ్ముతారండి? నమ్మరు. అంటే మనం అన్ని లక్షల జన్మల్లో ఒకానొక ప్రాంతంలో పుడుతూ ఉంటాం. అలా ఎన్నో ప్రాంతములలో జన్మిస్తూ ఆ జన్మని భూమి మీద పొందుతూ ఆ పొందిన జన్మకి సార్థకత అంటే దాని యొక్క మనం ఆ పొందిన జన్మ యొక్క ఆ రుణము తీర్చుకోవడం కోసమే పిరమిడ్ నిర్మాణము. లేకపోతే మచిలీపట్నంలో కడితే నేనెందుకు 100 రూపాయలు ఇవ్వాలి? బాపట్లలో కడితే నేనెందుకు 100 ఇవ్వాలి? వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగితే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చేస్తుంది అంటే విషయం తెలియట్లా. నీకు ఆ సత్యము తెలిసినప్పుడు నువ్వు ఇచ్చే రూపాయి ఎంత ఆనందంగా ఇస్తావో నీకే తెలియదు. అందుకనే సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ. చూడండి ఎంత లింక్ పెట్టేశారు ఇక్కడ. సత్యము జ్ఞానం అయిపోతే, జ్ఞానం అనంతమైపోతే అనంతమే బ్రహ్మ. సత్య జ్ఞాన అనంతము బ్రహ్మ. ఇంకేం అక్కర్లేదు. పూర్తిగా సత్యము తెలిసిపోతే జ్ఞానంతో ప్రవర్తిస్తాడు. జ్ఞానము అనంతమైపోతే తానే బ్రహ్మస్వరూపమని భాషిస్తాడు. ఇక్కడ విషయవాంఛలు అక్కర్లేని విషయవాంఛలన్నీ విసర్జించి వేయాలి. దాన్నే విసుక్రుడు. ఇటువంటి విసుక్రుడు ప్రాణములలో నిలవు ఉండి ప్రాణాలు హరించిపోయేటట్టు రకరకాల విషయ వాసనలన్నీ ప్రాణంలో చొప్పించి, అందుకే అంటారు కదా ప్రాణాలు తోడేస్తున్నావు బాబోయ్ అంటారు. ప్రాణాలు తోడేయడం ఏంటి? అసలు ప్రాణాలు తోడగలమా అంటే నాకు చిరాకు వస్తుంది అన్న మాటకి. నాకు చిరాకు వస్తుంది, నాకు విసుగు వస్తుంది. అలాగే పిల్లలు విసిగించేశారనుకో, ప్రాణం తీసేస్తున్నారు బాబోయ్ పిల్లలు అంటారు. ప్రాణం తీయడం అంటే మనకి విసుగు విరక్తి కలిగినప్పుడు ఆ ప్రాణం తీసేస్తున్నారు, ప్రాణం తోడేస్తున్నారు అలాంటి మాటలు వస్తాయి. ఇక్కడ కూడా విసుక్రుడు ప్రాణం తోడేస్తున్నాడు. ఎలా తోడేస్తున్నాడు? పనికి మాలిన విషయాలన్నీ మనకి చేరేస్తున్నాడు. ఆ విషయాల్లోనే మనని అలా
మన ప్రాణం తీస్తున్నాడు, హరించి వేస్తున్నాడు అనమాట. అలా హరించి వేస్తే పర్వాలేదు, దానితో మన యొక్క వీర్య శక్తి నశించిపోతుంది. నిజానికి వీర్యము అంటే శుక్రము, శుక్రమే వీర్యము. ఈ శుక్రుడు వీర్యాన్నంతా హరించి వేస్తున్నాడు అనమాట. ప్రాణాలన్నీ కూడా శుక్రములో ఉంటాయి మనకి, శుక్రధాతువే ప్రాణధాతువు. అలాగా అహంకారము గల వారిని వారాహి అన్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఎంతో కష్ట నష్టములకి ఓర్చుకోవాలి. అలాంటి ఓర్పు పట్టిన వాళ్ళకి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, సహనము. అందుకే సహనమే ప్రగతి. మనకి ఎంత మన వాక్యములన్నీ కూడా ఒక్కొక్క వాక్యం పట్టుకుంటే చాలు, అవి అమృతాలు అన్నమాట, అమృత గుళికలు అవన్నీ. మానవుని జీవన లక్ష్యము ఆత్మ జ్ఞానము పొందాలని, కానీ అహంకారం వల్ల ఆత్మ జ్ఞానం కలగడం లేదు. వారాహి అంటే శుక్రమును కాపాడుకుంటూ ఊర్ధ్వరేతస్కత ద్వారా వీర్య పుష్టిని పొందిన వారిని వీరులు అంటారు. వీరులను వారాహి అని అన్నారు. ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది, వీర్య పుష్టి కలుగుతుంది, ఆది పరాశక్తి సంతుష్టయై ఉంటుంది, ఆనందిస్తుంది. వారాహి వీర్య నందిత. వీర్య పుష్టి కలిగినప్పుడు, ఆ శుక్రము తేజోవంతమైపోయినప్పుడు ఆది పరాశక్తి సంతుష్టిగా ఉంటుందట. ఆది అనంత శుద్ధ వ్యోమము, ఒక్కటే అఖండముగా ఉన్నది. అందులో నుండియే పంచభూతములు, సకల చరాచర విశ్వము ఆవిర్భవించింది. ఆదిలో ఉన్న దివ్య వ్యోమమే ఆది పరాశక్తి. ఆదిలో ఉన్న దివ్య వ్యోమము ఆది పరాశక్తి. ఆ వ్యోమము నుండే పంచభూతములు ఉత్పన్నమైనవి. ఆ పంచభూతములు పంచీకరణ జరిగి ప్రపంచముగా భాషించినది, ప్రకృతిగా మారినది. ఈ ప్రకృతి, ఈ విషయాలన్నీ కూడా సామాన్య మానవులకు అర్థము కావు. అందుకనే కామేశ్వరుడు, కామేశ్వరి అలాంటి మాటలు మాట్లాడేసి వాళ్ళని దేవతలుగా చూపించేసి వాళ్ళని కొలుచుకోమని చెప్తున్నారు. సామాన్య మానవులకు విశుక్రము అన్న, వీర్యము అన్న, ప్రాణము అన్న, జీవము అన్న తెలియదు. అయితే విశ్వంలో రెండు శక్తులు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయట. వాటిని పాజిటివ్, నెగిటివ్ అంటారు. అవి సవ్య, అపసవ్య. పాజిటివ్, నెగిటివ్, ఈ రెండు శక్తులు విశ్వ కార్యకలాపాలను సాగిస్తూ ఉండి మళ్ళీ విఘ్నకారక శక్తిని కల్పిస్తూ ఉంటాయి. అలా సకల సవ్యములు, అపసవ్యములు అంటే మాటలు అక్కర్లేని మాటలు, చేతలు అక్కర్లేని చేతలు, ఆలోచనలు అక్కర్లేని ఆలోచనలు, సవ్యము, అపసవ్యము. అలా మానవుడిలో కూడా ఆ రెండు శక్తులు ఉంటాయి. ఒకటి వ్యతిరేక దిశలో ఉంటుంది, ఒకటి సరి అయిన దిశలో ఉంటుంది. ఈ రెండిటికి ఎప్పుడు కూడా ఇలా బంధనాలు, ఇలా ఎప్పుడు వాళ్ళు ఖండించుకుంటూ ఉంటాయట మన శరీరంలో. అంటే రాముడు ఇలా బాణం వేస్తే, రావణాసురుడు ఇలా బాణం వేస్తే, రాముడు బాణం నిలబడిపోయి రావణాసురుడు బాణం పడిపోతుంది. ఎందుకంటే ఇది రాముడిది జ్ఞానము, శక్తి, ఆత్మ. ఆత్మే రాముడు, అదే జ్ఞానమే రాముడు, సత్యమే రాముడు, ధర్మమే రాముడు. అందుకని ఆ రాక్షస బాణము ఎప్పటికైనా సరే ఇలా తొలగించి వేయబడుతుంది. అలా చెబుతూ ఆకాశంలోంచి వచ్చిన ప్రాణశక్తి యొక్క చలనము వలన మాత్రమే సమస్త సృష్టి ఆవిర్భవించింది. ఇవి అన్నీ అత్యంత వేగముతో ఆత్మ ప్రదక్షిణలు చేస్తున్నవి. ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ నిరంతరము సుడులు తిరుగుతూ తరంగములను ఇక్కడికి ఉత్పన్నం చేస్తున్నవి. ఆ తరంగములు ప్రతి ఒక్క పరమాణువుగా, అణువుగా, పదార్థములుగా, జీవరాశులుగా లోపల బయట అంతటా పనిచేస్తూ ఉంటాయి. ఈ విశ్వము అంతటా నిబిడీకృతమై విస్తరిస్తూ ఉన్న తరంగ వ్యవస్థయే విశ్వకాంతము. విశ్వకాంతము అంటే అది విశ్వకాంతము. విశ్వకాంతము యొక్క లక్షణము విశ్వములోని ప్రతి ఒక్క పరమాణువు పైన, అణువు పైన, పదార్థము పైన, జీవరాశి పైన, నిర్జీవరాశి పైన ఒత్తిడి శక్తి కలగజేస్తూ ఉంటుంది. ఒత్తిడి మహామహా నక్షత్ర గ్రహాల వరకు మొదలుకొని చిన్న చిన్న క్రిముల వరకు కూడా, క్రిముల నుంచి మానవుల వరకు కూడా ఆ విశ్వకాంతి యొక్క అణిచివేతకు గురవుతున్నారు. దానితోటే చలనము,
దానితోటే శక్తి, దానితోటే అంతా జరుగుతుంది. కాబట్టి మానవులపై మరింతగా విస్తృతంగా పనిచేస్తూ ఉంటుంది విశ్వకాంత శక్తి. అందుకే మానవుని యొక్క ఆలోచనలు, మాటలు, చేతలు ఫలితాలని పొందుతూ ఉంటాయి. మిగతా ఏ జీవులు కూడా ఫలితాలను పొందలేవు. ఎందుకంటే విశ్వకాంత శక్తి మానవుని మీదే ఎక్కువగా విజృంభిస్తుంది. మానవుడి మీదకి ఎక్కువ, అంటే విశ్వకాంత శక్తి మానవుడికే ఎక్కువ అందుతుంది. మిగతా ఏ జీవులు అందుకోవట్లేదు. ఎందుకంటే అవన్నీ అడ్డంగా ఉంటున్నాయి, మానవుడు ఒక్కడే నిలువుగా ఉంటున్నాడు. కాబట్టి మానవుడు మాత్రమే పొందుతున్నాడు ఆ శక్తిని. ఇందువలన ఎవరు ఏ ఏ విధములైన కర్మలు చేస్తే వారు అదే విధమైన ఫలితములను అనుభవించే స్థితి ఏర్పడుతుంది. దీనియే కర్మ సిద్ధాంతం అంటారు. విశ్వంలో పనిచేసే సనాతన మహర్షులు ఈ వ్యాధి నిరోధక శక్తినే విఘ్నకారక శక్తి అన్నారు. విఘ్నములు వచ్చినప్పుడు ఈ విఘ్నకారక శక్తి ఆ విఘ్నములను తుంచివేస్తుంది. ఎవరు మాట్లాడినా, ఎవరు ఏ పని చేసినా, ఎవరు ఆలోచించినా వాళ్ళకి వెంటనే ఫలితములకు వచ్చే విధముగా అనంతమైన విశ్వకాంత శక్తి బ్రాహ్మీ పదార్థముగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. నామరూపరహితముగా ఉంది అది. అంటే ఆ శక్తికి నామం లేదు, రూపం లేదు. కాంతము, కాంతితో కూడిన శక్తి అది. బ్రహ్మాండం అంతటిని చుట్టూ ఆవరించుకుని ఉన్ని ఆకాశ రూపంలో ఉన్న ప్రాణశక్తియే ఆది పరాశక్తి. ద్వైతులకు లలితా త్రిపుర సుందరి అని విగ్రహ రూపంలో చూపించారు. అద్వైతులకు మాత్రం ఆ శక్తిని అనుభవపూర్వకంగా దర్శించమని మాత్రమే చెప్పారు. ఆత్మజ్ఞానం గురించి తెలియని వారు ఆ శక్తిని నామముగా, రూపముగా భావిస్తూ ప్రాపంచికమైన విధాన, అంటే పూజలు, అభిషేకాలు, అర్చనలు ఇట్లాంటి లౌకికమైన పనులు చేస్తూ లౌకికమైన సంపదలు పొందాలనే ఆలోచనలతో లౌకికమైన పూజలు చేస్తున్నారు. నిజానికి ఆత్మజ్ఞానార్థులు సహస్రనామావళిని ఆత్మదర్శన మార్గదర్శి సూత్రములుగా చూడాలి. చూడండి ఎంత బాగిచ్చారు. ఈ ప్రకారముగా సాధన చేసి తరించే వారికి ఈ సహస్రనామావళిలో ఉన్న నామాలు ఆత్మదర్శన మార్గదర్శి సూత్రములుగా భావించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు 31వ శ్లోకము మనం పూర్తిగా చెప్పుకుందాము. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఆదిపరాశక్తికి, అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు.